ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు మనకు దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మనం ఆయనను ఆశ్రయిస్తే మన జీవితంలో వర్ధిల్లజేసి సమృద్ధి కలిగించి విజయాన్ని అందించి ఆశీర్వాదం ఆయన ద్వారా మనం పొందుతామని. ఈ వాక్యం మనకు నిరంతరం దేవుని మీద ఆధారపడటంలోని గొప్పతనాన్ని గుర్తు చేస్తుంది. ఈరోజు దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయం 5వ వచనం. 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయం 5వ వచనం వాక్యం ఇలా ఉంది: అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లజేసెను అని. ఈ వాక్యంలో మనం చూడబోయే వ్యక్తి ఉజ్జియా రాజు. ఉజ్జియా తన యవన దశ నుండే దేవునికి భయపడి ఆయన చట్టంలను గౌరవించి ప్రవక్తలను సూచించినట్టు పాటించేవాడు. దేవుని సన్నిధిలో నిజాయితీగా జీవించడం ద్వారా ఆయన తన రాజ్యానికి అద్భుతమైన వృద్ధిని, శక్తిని, అలాగే గొప్పతనాన్ని తీసుకొని వచ్చాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము అనే మాటలో ఒక ముఖ్యమైన గుణం ఉంది: నిరంతరం విశ్వాసం, నిరంతరం ఆశ్రయం. అది ఒక్కసారి మాత్రమే కాదు, కాలాన్ని బట్టి మారిపోకుండా ఆయన నిరంతరం దేవుని శరణు పొందాడు. ఈ కారణంగా దేవుడు అతన్ని వర్ధిల్లజేశాడు. అది ఆర్థికంగాను, సైనిక శక్తిలోను, గౌరవంలోను, అలాగే విజయంలోను కూడా. మనకి వాక్యం ఒక స్పష్టమైన బోధన ఇస్తుంది. మన విజయం మన ప్రయత్నాల వల్ల కాదు, కానీ దేవుని శరణు పొందినంత కాలం ఆయన మనల్ని నిలుపుతాడు, ఎదిగిస్తాడు, పరిపూర్ణత వైపు నడిపిస్తాడు అని. ఈ వాక్యం ఆధారంగా మనం ఇలా ఉండాలి: నిరంతరం దేవుణ్ణి ఆశ్రయించాలి. సమస్య ఉన్నప్పుడు మాత్రమే కాదు, సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఆయన మీద ఆధారపడాలి. రెండోదిగా, మన విజయం వచ్చినప్పుడు గర్వించకూడదు, అది దేవుని దయాన్ని గుర్తించాలి. మూడోదిగా, ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటూ ఉండాలి. నిరంతరం ప్రార్థనలో ఉండి ఆయనకు కృతజ్ఞత చెప్పాలి. ఇలా చేసిన వారిని దేవుడు ప్రతి విధంగానూ వర్ధిల్లజేసి ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ దినం నీ వాగ్దానాన్ని మాకు తెలియజేసిన నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నిన్ను ఆశ్రయించినంత కాలము నీ మా జీవితాలను వర్ధిల్లజేసి విజయవంతంగా చేస్తావని ఈ వాక్యం ద్వారా బోధించినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని ఎప్పుడు నీ ఆశ్రయంలో నిలుపుము. సమస్యల్లోనూ సుఖదుఖాల్లోనూ ఏ పరిస్థితులైనా మేము నిన్ను ఆధారంగా ఉంచి జీవించడానికి మాకు బలాన్ని, అలాగే జ్ఞానాన్ని ప్రసాదించము. మా గర్వాన్ని తొలగించి కృతజ్ఞతతో నిన్ను పాటించే హృదయాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.